అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు మీకు బాగా సన్నిహితులని తెలిసింది. వాళ్ళ ద్వారా ఎందుకు మీరు ప్రయత్నాలు చేయలేదు? ఆ అవకాశాన్ని మీరు ఎందుకని వద్దనుకున్నారు? అంటే ఇంట్లోంచి మనం బయటకు వచ్చి కెరీర్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. అప్పుడు సొంతంగా ఎదగడం అన్నది అలవాటైంది. ఎవరి సాయం లేకుండా ఎదగడం అన్నది అలవాటైంది. ఒకసారి ఆ రుచి చూసిన వాడు ఎవడో వెళ్ళి మళ్ళీ ఇంకొకళ్ళ ప్రాప్లో చేరడు. ఓకే. రెండోది ఏంటంటే నాకు వెళ్ళి అడగడం ఇష్టం ఉండదు. అడిగినా చాలా ఇబ్బంది పడుతూ అడుగుతాను. అంటే అడగడం తప్పని మీరు తప్పని ఎందుకు పడడానికైనా గోడ కాదను, కానీ ఎందుకో అడిగి లేదంటే అది నేను యాక్సెప్ట్ చేయలేను. లేదంటారేమోనని ముందే మనం వాళ్ళు కూడా పని ఉన్నాడు పిలుద్దాం చేద్దాం అనే పద్ధతిలో పెద్దగా ప్రయత్నించలేదు. అంటే అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా. అంటే కనీసం మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు సిన్సియర్గా. ఇండస్ట్రీ నాకేం తక్కువ చేయలేదండి. ఇండస్ట్రీలో నేను ఎవరో తెలియకపోయినా అంటే మీ ఏదైతే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ ఇలాగ ఏదైతే మీ ప్రయాణం ఉందో అది ఇంకా ఈజీ అయ్యేది. పెద్ద సినిమాలు మీకు ఏమోనండి, అంటే ఈజీ అయ్యేదో ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయి ప్రాబ్లం అయ్యేది కూడా చెప్పలేను. ఓకే, అది కూడా ఉంటుంది కదా. సో ఒక రకంగా ప్లస్, ఒక రకంగా నేను మైనస్ అని ఏ రోజు అనుకోలేదు. ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్గా నన్ను నా నటనని గుర్తించి పిలిచి నాకు డైరెక్టర్లు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఎవరో వాళ్ళకి తెలియదు, ఎవరి తాలూకు అని అవసరం లేకుండా 10% 5% ఉంటారు తప్పించి మిగతా ఎవరికి నేను పలానా వాళ్ళ తాలూకని కానీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉందని కానీ అలాగేమీ, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పలేదు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నాకు కూడా మీరు చెప్పారు ఆ పేర్లు ఎందుకులేండి ప్రస్తావించవద్దు అని చెప్పి. అంటే పలానా అని చెప్పుకుంటే దానికంటే కూడా సొంతంగా మీరు స్వయం కృషితో ఎదగడాన్ని మీరు ఇష్టపడ్డాను. ఓకే. ఓవరాల్గా మీ కెరీర్ ఇప్పుడు ఇంచుమించు 8-9 years అవుతుంది కదా. ఒక సింహావలోకనంలా చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇండస్ట్రీలో నాకు యాక్చువల్గా చెప్పాలంటే గ్రోత్ చాలా ఫాస్ట్గా వచ్చిందండి. నేను త్వరగా మంచి మంచి అవకాశాలు త్వరగా వచ్చాయి, బాగా వచ్చాయండి. ఓకే. అంటే లాక్డౌన్ తర్వాత కొంచెం సిచ్యుయేషన్ మారింది, కానీ అంత ముందు దాకా చాలా మంచి, అసలు తారాజులాగా లేచినట్టే చెప్పాలి. అంటే ఇంకా పడిపోలేదు అంతవరకు. అప్పుడప్పుడు నేను ఈ తారాజు అన్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా చూసినప్పుడు కానీ నాకు శ్రీశ్రీ గారిది అది గుర్తొస్తుంటుంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీ ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరే అని, నెత్తురు కక్కుకుంటూ నిర్దాక్షిణ్యంగా నేలకు రాలిపోతే నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అదే ఆలో 2 రకాల సౌండ్. అంటే అది ఎవరికైనా ఇప్పుడు అది అందరికీ జరుగుతుంది. ఈవెన్ సూపర్ స్టార్స్కైనా ఒకసారి చిరంజీవి గారిని కలిసినప్పుడు సో ప్రస్తుతం అనుకునే దగ్గర ఉన్నాను, అనుకునే దాకా రాలేదు ఇంకా. అంతవరకు అదృష్టం ఇండస్ట్రీ నాకు క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఆరోగ్యాన్ని కాపాడుకున్నంత వరకు డోకా ఉండదండి. అయితే ఈ అంటే అదే యాటిట్యూడ్